మా యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. మారుతి వండర్స్కి స్వాగతం, సుస్వాగతం. ఇక వీడియోకి వెళ్ళిపోదాం. నేను వెజ్ సాంబార్ వేసిన దాని కొరకు ఇవన్నీ తీసుకున్నాము. అయితే ఒక 700 గ్రాముల వరకు తోరపప్పు తీసుకున్నా. పప్పుని ప్రెషర్ కుక్కర్లో వేసి కొన్ని పచ్చిమిర్చి ఉడకబెట్టేసిన. దాని తర్వాత సాంబార్ కొరకు క్యారెట్, బీన్స్, ములక్కాయ, దోసకాయ, ఆలు, టమాటా ఇవన్నీ తీసుకున్నాము. ఇంకా బౌన్ పెట్టేసినాం. మేము బౌన్ అంటాం దీన్ని, మీరేమంటారు. తగినంత ఆయిల్ వేసి కొన్ని లవంగా, కొన్ని ఇలాచీలు, తర్వాత బిర్యానీ ఆకు, దాని తర్వాత బండ పువ్వు ఇవన్నీ వేసేసినాం. కొన్ని ఆవాలు, దాని తర్వాత జీలకర్ర. అన్నీ ఇంత ఏం లేదు, మీరు తగిన చూసుకొని వేసుకోండి. తర్వాత ఎండుమిర్చీలు, ఇంకా వీటి తర్వాత ఇట్లా చేస్తున్నాం. తర్వాత పచ్చిమిర్చి కొన్ని, దాని తర్వాత ఉల్లిపాయలు 2 పెద్ద తీసుకున్నాము. ఇంకా కరివేపాకు అన్నీ వేసేసి కలిపేసినాం. ఇవన్నీ వేగిన తర్వాత మళ్ళీ ఏం వేస్తాం, కొద్ది తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. మేము చూస్తున్న వంట ఎట్లుంటారో ఏంది కామెంట్ చేయరి. వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయరి. దాని తర్వాత పసుపు. మేమైతే ఇట్లా వేసినాం, మరి మీరు ఎట్లా వేస్తుంది చెప్పండి. ఇంకా దాని తర్వాత ఆలుగడ్డలు అంటే కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది ఉడకడానికి. అయితే ముందుగా ఆలుగడ్డలు వేసిన తర్వాత ఒక 2 నిమిషాలకి ఇంకా క్యారెట్లు, తర్వాత ఇవి బీన్స్. అయితే మేమైతే వెజ్ సాంబార్ ఇవన్నీ వేసినాం. బీన్స్ తర్వాత క్యాప్సికమ్ కూడా. మేము చేసిన వెజ్ సాంబార్ ములక్కాయలు. ఇప్పుడు ఇంట్లో చేస్తున్నావా మా వంటలు ఎట్లా ఉంటాయి ఏంది కామెంట్ చేయండి. ఇది క్యాప్సికమ్, అప్పుడు అయిపోయిన క్యాప్సికమ్. ఇప్పుడు ములక్కాయ, క్యాప్సికమ్ ఇంక ఇవన్నీ వేసి కలిపేసినాం. ఇవన్నీ ఆయిల్ ఉడికిన తర్వాత వేస్తాం. అంటే కాలీఫ్లవర్ ఇప్పుడు వేస్తున్నా, అంటే కాలీఫ్లవర్ తొందర ఉడుకుతుంది, అన్నిటికంటే గట్టిగా ఉంటుంది కదా. వాటన్ని తర్వాత ఇది కాలీఫ్లవర్. చివర కొన్ని వేడి నీళ్ళు వేసుకొని తీసేసిన. ఇప్పుడు దోసకాయలు, టమాటా ఇవన్నీ వేసేసి కలిపేసి మూత పెట్టి ఒక కొద్దిసేపు ఉంచినాం. దాని తర్వాత చింతపులుసు తగినంత మీరు రుచి సరిపడా వేసుకోండి. చింతపులుసు మీ పప్పు వేసుకునే దాన్ని బట్టి. కందిపప్పు ఉడకట్టేసినాం కదా, మీకు ఎంత అవసరం పడుతుంది ఏంది చూసుకొని వేయండి. మీకు సాంబార్ ఎంత పడుతుందో. ఇంకా పులుసులో మొత్తం ఉడికిపోయినాయి. అవన్నీ ఉడికిన తర్వాత ఈ కందిపప్పు మొత్తం ఉడికింది ప్రెషర్ కుక్కర్లో. అందులో పచ్చిమిర్చి వేసినాం, కారం చూసుకొని వేసుకోవాలి. తర్వాత కందిపప్పు మొత్తం ఇంకా కలిపేసి అయితే ప్రెషర్ కుక్కర్లో పప్పు వేసిన తర్వాత కడిగేసి మళ్ళీ వాటర్ పోసిన. బాగా చిక్క ఉంది కదా, తగినంత వాటర్ పోసి ఇంకా కలిపేసినాం. ఇంకా వాటర్ కొంచెం ఉడికిన తర్వాత రుచి సరిపడేంత మిర్చి పౌడర్, పొడికారం, మేము పొడికారం అంటాము. దాని తర్వాత ఉప్పు అన్నీ మీ టేస్ట్ సరిపడా చూసుకొని వేసుకోండి. మేమైతే చేస్తున్నాం. దాని తర్వాత ఇది కర్రీ పౌడరు, తర్వాత ధనియాల పౌడరు అన్నిట్లో వేసేసినాం. ఇంకా కలిపేసినాం. కొద్దిగా వాటర్ పోసేస్తే మొత్తం ఇట్లా అయిపోయింది. ఇట్లా ఉడికినాయి, మొత్తం ఇట్లా ఉడుకుతున్నది. ఎట్లా ఉన్నది ఏంది, మేము చేసిన కర్రీ ఎట్లా ఉంటున్నది చూసిర్రి. ఇంకా దీని తర్వాత చివరగా కొత్తిమీర. మేము చేసిన వంటలు ఎట్లుంటున్నాయి ఏంటి అనేది చెప్పండి. ఏమైనా సలహాలు ఉంటే మేము ఇవ్వండి. ఇలాంటి వీడియోలతో పాటుగా ఖత్తర్ దేశంలో వీడియోలు ఎక్కువ ఉంటాయి. మన ఛానల్ కొత్త వచ్చి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టేర్రి. మా వీడియో ఎట్లా ఉన్నాయి ఏంటని తప్పకుండా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి మీ అభిప్రాయం అయితే తప్పకుండా చెప్పండి. మన ఛానల్ కొత్త వచ్చి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ గంట కొట్టేర్రి. ఇంత ఓపికగా పూర్తి వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.